సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫైనల్ సీజన్ ఆఫ్ టోక్యో రివెంజర్. సో మీకు ఈ సీజన్ అర్థం కావాలంటే ముందు మీరు సీజన్ 2 అయితే చూడాల్సి ఉంటుంది. సో ఇంతవరకు ఎవరైనా సీజన్ 2ని చూడకపోతే ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది వీడియోస్, వెళ్ళి చూడండి. సో ఇక సీజన్ 3 ఎపిసోడ్ 1లో టెంజికు మెంబర్స్ అందరూ టకేమిచిని అయితే సరౌండ్ చేస్తారు. అప్పుడు అక్కడికి కిసాకి టెట్టా వచ్చి టకేమిచితో, ఏంటి టకేమిచి ఇదంతా ఏంటని చూస్తున్నావా, నేను ఒకప్పుడు టోమాన్లో 3rd డివిజన్ కెప్టెన్ గా ఉండేవాడిని, కానీ ఇప్పుడు టెంజికోలో జనరల్ స్టాఫ్ ఆఫీసర్ ని. నాకు ఇప్పుడు టోమాన్ తో పని లేదు, నేనే ఒక న్యూ టోమాన్ని క్రియేట్ చేస్తాను. ఆ తర్వాత మైకి కూడా నా కాళ్ళ ముందు తల వంచాల్సిందే అని అంటాడు. ఈలోపు హాన్మా అక్కడికి బైక్ పైన వచ్చి, కిసాకి మనం వెళ్లాల్సిన టైం వచ్చింది అని అంటాడు. దీంతో కిసాకి టకేమిచితో వెళ్లే ముందు, ఆట ఇప్పుడే మొదలైంది మై హీరో అని చెప్పి కిసాకి అండ్ హాన్మా అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత టెంజికో టాప్ 4 లో ఒకడైనటువంటి మొచిజుకి చీఫ్ ని బాగా కొట్టి అక్కడికి తీసుకువచ్చి వాళ్ళ ముందు విసిరేసి తన మనుషులతో త్వరగా ఈ నలుగురిని ఫినిష్ చేసేయండి, వీళ్ళ 2nd డివిజన్ కెప్టెన్ అక్కడ మన వాళ్ళతో కొంచెం ఎక్స్ట్రాల్ చేస్తున్నాడట, నేను వెళ్లి వాడి తోక కత్తిరించి వస్తాను అని చెప్పి తనక్కడ నుంచి వెళ్లిపోతాడు. దీంతో వాళ్ళంతా టకేమిచి అండ్ తన ఫ్రెండ్స్ పైన అటాక్ చేయడానికి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక సడన్ గా టోమాన్ యొక్క ట్విన్ బ్రదర్స్ ఇద్దరు తమ బైక్స్ పైన వాళ్ళందరినీ ఫినిష్ చేస్తూ వాళ్ళ దగ్గరికి అయితే వస్తారు. ఇక వీళ్ళిద్దరు టోమాన్ లో 4th డివిజన్ యొక్క కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్స్. ఇప్పటి వరకు ఏ సీజన్ లో కూడా వీళ్ళ గురించి ఎక్కువగా లేదు, బట్ ఈ సీజన్ లో వీళ్ళ గురించి ఎక్కువగా ఇంట్రొడక్షన్ అయితే ఉండబోతుంది. సో ఇక పింక్ కలర్ హెయిర్ లో ఉన్నవాడి పేరు స్మైలీ, తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు అండ్ వీడే 4th డివిజన్ యొక్క కెప్టెన్. ఇక బ్లూ కలర్ హెయిర్ లో ఉన్నవాడి పేరు యాంగ్రీ, వాడిప్పుడు కోపంగానే ఉంటాడు అండ్ తన 4th డివిజన్ వైస్ కెప్టెన్. ఇక వీళ్ళిద్దరు ట్విన్స్ అన్నమాట. సో ఇక వీళ్ళిద్దరు టకేమిచి అండ్ చీఫ్ ని తమ బైక్స్ పైన కూర్చోమని చెప్పి మనం వాళ్ళ పైన కౌంటర్ అటాక్ చేద్దామని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక స్మైలీ చీఫ్ తో, మోచి నిన్ను బాగా కొట్టినట్టు ఉన్నాడు చీఫ్ అని అంటాడు. దానికి చీఫ్ లేదు, వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల నేను ఓడిపోయాను అని అంటాడు. దానికి స్మైలీ, నువ్వు నటించాల్సిన అవసరం లేదు చీఫ్, వాడు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాడు, మునుపటిలా లేడు, ఈవెన్ మేమిద్దరం కూడా వాడితో ఫైట్ చేసి ఓడిపోయాం అని అంటాడు. దాంతో టకేమిచి, వాడు అంత స్ట్రాంగ్ అండ్ వాడు మీకు ముందే ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి స్మైలీ, మేము టోమన్ లో జాయిన్ అవ్వడానికి ముందు ట్విన్ డెవిల్స్ అనే ఒక గ్యాంగ్ ని ఫామ్ చేశాము అండ్ అప్పుడు మోచి కూడా ఒక గ్యాంగ్ ని ఫామ్ చేశాడు, తను అందులో లీడర్ గా ఉండేవాడు. సో అప్పుడే మేము వాడితో 1-on-1 ఫైట్ చేసాము, బట్ ఒకరి తర్వాత ఒకరం మేమిద్దరం కూడా ఓడిపోయాము అని చెప్తాడు. ఇక సడన్ గా వాళ్ళకి ఇద్దరు టెంజికో మెంబర్స్ అయితే కనిపిస్తారు. దీంతో వెంటనే యాంగ్రీ అండ్ స్మైలీ వెళ్లి వాళ్ళని చితగ్గొడుతూ ఉంటారు, వాళ్ళ హైడౌట్ ఎక్కడో కనుక్కోవడానికి. ఇక టకేమిచి చీఫ్ తో, నేను ఇందాక కిసాకిని చూశాను, ఇదంతా వాడే ప్లాన్ చేశాడు అండ్ నేను నీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను, ఇది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ నేను ప్రతిసారి ఫ్యూచర్ ని చేంజ్ చేయాలని ట్రై చేస్తున్నాను, బట్ ప్రతిసారి కూడా ఫెయిల్ అవుతున్నాను. ఎందుకంటావు చీఫ్? ఒకవేళ కిసాకి కూడా నాలాగే టైం ట్రావెల్ చేయగలిగితే, కిసాకి ఎప్పటి నుండో టోమాన్ని తన స్టైల్లో రూల్ చేయాలని అనుకుంటున్నాడు, అందుకని తను కూడా టైం ట్రావెల్ చేసి వచ్చి తనకి కావాల్సిన విధంగా టోమాన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాడు అని అంటాడు. దానికి చీఫ్ టకేమిచి, ముందు మనం ఈ టెంజికోస్ నుంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. ఒకవేళ కిసాకి టెట్టాయే నిజంగా ఇదంతా చేసి ఉంటే తను ఫ్యూచర్ లో చనిపోయాడని నువ్వే కదా చెప్పావు, సో తను తిరిగి ఇప్పుడు ఫ్యూచర్ లోకి వెళ్ళలేడు అండ్ కిసాకి నిజంగానే టైం ట్రావెల్ చేయగలడా లేదా అన్న విషయాన్ని కూడా మనం ముందు కనుక్కోవాలి అని అంటాడు. ఈ లోపు స్మైలీ అండ్ యాంగ్రీ అక్కడికి వచ్చి, హే గైస్, ఆ చెత్తేద వాళ్ళిద్దరు టెంజికోస్ యొక్క హైడౌట్ ఎక్కడో నాకు చెప్పేశారు, పదండి వెళ్దామని అక్కడికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో మీట్సుయా ఒక్కడే మోచితో 1-on-1 ఫైట్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక సడన్ గా అక్కడికి హైటాని బ్రదర్స్ ఇద్దరు వస్తారు. అందులో ఒకడు వెనకాల నుండి మీట్సుయా హెడ్ పైన ఒక రాక్ తో కొడతాడు. నాకు ఒక విషయం అర్థం కాదు, ప్రతిసారి మీట్సుయాని ఎవడో ఒకడు వెనకాల నుండి తన హెడ్ పైన అయితే కొడతారు, మరి ఇదేం ఫ్యాంటసీయో నాకైతే తెలియదు. సో దీంతో మీట్సుయా అయితే కింద పడిపోతారు. ఇక హైటాని బ్రదర్ మోచితో, మోచి ఇప్పుడు మనకు అంత టైం లేదు, టోమాన్ లో ఉన్న వాళ్ళకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ కూడా తెలియదు, సో ఈ టైంలోనే మనం వాళ్ళ పైన అటాక్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళంతా కొన్ని గ్రూప్స్ గా విడిపోయి టోమాన్ లో ఉన్న వాళ్ళందరినీ అటాక్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో మనోళ్ళు టెంజికోస్ యొక్క హైడౌట్ కి అయితే రీచ్ అవుతారు. ఆ హైడౌట్ లో 100 మందికి పైగా వాళ్ళైతే ఉంటారు. అప్పుడు అక్కడికి టెంజికోస్ యొక్క బిగ్ 4 లో ఒకడైనటువంటి కాకుచో వచ్చారా, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి తన మనుషులందరినీ ఆ రూమ్ నుంచి బయటకి వెళ్ళిపోమని చెప్తాడు. దీంతో వాళ్ళంతా బయటకైతే వెళ్ళిపోతారు. ఇక కాకుచో మనోళ్ళతో, నేను మీతో 4-on-1 బ్యాటిల్ చేస్తాను, దమ్ముంటే రండి అని
అంటాడు. దానికి స్మైలీ వాడితో అయితే నేను టోమాన్ లోని 4th డివిజన్ కెప్టెన్ ని, నేను కూడా నీతో సోలోగానే ఫైట్ చేస్తాను రారా అని అంటాడు. దానికి కాకుచో స్మైలీతో 4th డివిజన్ కెప్టెనా, అయితే నువ్వు చాలా వీక్, నేను 1st డివిజన్ కెప్టెన్ అయినటువంటి టకేమిచితో ఫైట్ చేస్తాను అని అంటాడు. దానికి టకేమిచి వీడికి నా పేరు ముందే ఎలా తెలుసు అండ్ ఎందుకో నాకు వీడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని తనలో తను అనుకొని అయితే సరే రా కాకుచో మనిద్దరం ఫైట్ చేద్దాం అని చెప్పి టకేమిచి కాకుచోని జస్ట్ ఒకే పంచ్ తో నాకౌట్ చేస్తాడు. దీంతో మనోళ్ళైతే షాక్ అవుతారు. ఇక టకేమిచికి అప్పుడు అర్థమవుతుంది కాకుచో ఎవరో కాదు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని. వెంటనే టకేమిచి తన దగ్గరికి వెళ్లి కాకుచాన్ ఇది నువ్వేనా అని అంటాడు. అప్పుడు కాకుచో పిచ్చోడా నన్ను గుర్తుపట్టడానికి నీకు ఇంత టైం పట్టిందా, అండ్ నేను కావాలనే నీ చేతులు నాకయ్యాను, నువ్వు ఇంకా వీక్ గానే ఉన్నావు టకేమిచి మై హీరో. సో టకేమిచి నేను నిన్ను ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను, ఈ కిసాకి టెట్టా ఎలాంటి వాడు, ఎందుకని టోమాన్ వాడిని కిక్అవుట్ చేసింది అని అడుగుతాడు. దానికి టకేమిచి వాడు టోమాన్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అనుకున్నాడు, అందుకే వాడిని కిక్అవుట్ చేశాం. అండ్ కాకుచాన్ నేను ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను, దయచేసి కిసాకిని కనుక్కోవడానికి నాకు హెల్ప్ చేయి, నేను వాడిని ఒక విషయాన్ని అడగాలి అని అంటాడు. దానికి కాకుచాన్ ఐఎమ్ సారీ టకేమిచి నేను నీకు హెల్ప్ చేయలేను, ఇప్పుడు నా హీరో టెంజికోస్ యొక్క లీడర్ అయినటువంటి ఈజనా నా లైఫ్ మొత్తం ఇప్పుడు తనకే అంకితం, ఇక మనిద్దరం ఇప్పుడు ఎనిమిస్ మీ. ఇక కిసాకి ఇప్పుడు టెంజికోస్ యొక్క జనరల్ స్టాఫ్ ఆఫీసర్, తను ఎప్పుడు ఈజనాకి క్లోజ్ గానే ఉంటాడు, సో నువ్వు తనని కనుక్కోలేవు. అండ్ టకేమిచి ఒక ట్రేటర్ విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో టకేమిచి ట్రేటర్ ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో టెంజికోస్ యొక్క లీడర్ ఈజనా మైకీ దగ్గరికి వెళ్ళి నీ బైక్ చాలా బాగుంది, నా పేరు ఈజనా అని తనని తను పరిచయం చేసుకొని మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతటితో సీజన్ 3లో ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ ఇన్సిడెంట్ ఎండ్ అయిన తర్వాత టోమాన్ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు. ఇక ఆ మీటింగ్ లో టకేమిచికి కాకుచాన్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. తను టోమాన్ లో ఒక ట్రేటర్ ఉన్నాడని చెప్తాడు. దీంతో టకేమిచి ఆ ట్రేటర్ ఎవరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈలోకు డ్రాకెన్ టోమాన్ మెంబర్స్ అందరితో నిన్న ఒక గ్రూప్ టోమాన్ పైన అటాక్ చేసింది, ఆ గ్రూప్ పేరు టెంజికో. ఇక వాళ్ళు యొకోహామా సిటీకి చెందిన వాళ్ళు. ఈ గ్రూప్ ని వీళ్ళు రీసెంట్ గానే ఫామ్ చేశారు, సో మనకి వాళ్ళ గురించి ఎక్కువగా తెలియదు. అండ్ వాళ్ళు మొదటగా 1st డివిజన్ పైన అటాక్ చేశారు అని చెప్పి 1st డివిజన్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ని ముందుకు పిలుస్తాడు. దీంతో చీఫ్ యూ అండ్ టకేమిచి ముందుకు వెళ్లి నిన్న మా పైన టెంజికోలోని మెయిన్ ఫోర్స్ అయినటువంటి మోచి అండ్ తన గ్యాంగ్ అటాక్ చేశారు. మోచి ఒకప్పుడు జూకెన్ కి లీడర్ గా ఉండేవాడు, ఆ తరువాత తను టెంజికోలో జాయిన్ అయ్యాడు. అండ్ అంతేకాదు తను S62 జనరేషన్ కి చెందినటువంటి వాడు అని చెప్తాడు. ఇక మీట్సుయా మోచి మాత్రమే వాళ్ళ మెయిన్ ఫోర్స్ కాదు, వాళ్ళ దగ్గర S62 జనరేషన్ కి చెందినటువంటి హైటాని బ్రదర్స్ కూడా ఉన్నారు. అంతేకాదు S62 జనరేషన్ కి చెందినటువంటి మాదరామే కూడా వాళ్ళతోటే ఉన్నాడు అని చెప్తాడు. దానికి మైకి అయితే టెంజికో గ్రూప్ S62 జనరేషన్ వాళ్ళతో కలిసి ఫామ్ అయిందన్నమాట. ఏది ఏమైనా వాళ్ళు ఇలా మనని సడన్ గా అటాక్ చేయడం కరెక్ట్ కాదు, సో అందుకనే మనం వాళ్ళ పైన అటాక్ చేయబోతున్నాం, సో అందరూ రెడీగా ఉండండి అని చెప్తాడు. ఇక చీఫ్ యూ టకేమిచితో టకేమిచి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో మనకు తెలీదు, సో నువ్వు ఒకసారి ఫ్యూచర్ లోకి వెళ్ళి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకొని రా అని చెప్తాడు. దీంతో టకేమిచి ఫ్యూచర్ లోకి వెళ్ళి నాటోని మీట్ అయి తనకి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి కిసాకి టెట్టా కూడా టైం ట్రావెల్ చేయగలడని చెప్తాడు. దానికి నాటో అవునా, అయితే మనం ఇక ఫ్యూచర్ని చేంజ్ చేయాలంటే కిసాకిని చంపడం ఒకటే మనకి మార్గం. టకేమిచి జస్ట్ జోక్ చేస్తున్నా, బాగా ఆలోచించు, కిసాకి టెట్టా కూడా టైం ట్రావెల్ చేయగలిగితే తను నిన్ను పాస్ట్ లోనే చంపేసి ఉండొచ్చు కదా, కానీ ఎందుకని నేను పాస్ట్ లో తను చంపట్లేదు. ఇక అసలు విషయానికి వస్తే 12 ఇయర్స్ బ్యాక్ కిసాకి టెట్టా టెంజికో గ్రూప్ ని యూజ్ చేసుకుని టోమాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు, బట్ ఆ తరువాత తను కూడా మరణించాడు అని చెప్తాడు. ఇక టకేమిచికి అక్కడే ఉన్న ఒక ఫోటోని చూసి తిను ఈజనా కదా అని అడుగుతాడు. దానికి నాటో అవును, తను ఒకప్పుడు బ్లాక్ డ్రాగన్స్ కి లీడర్ గా ఉండేవాడు, ఆ తర్వాత టోమాన్ లో జాయిన్ అయ్యాడని చెప్తాడు. దానికి టకేమిచి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాటో, ఈజనా బ్లాక్ డ్రాగన్స్ లీడర్ కాదు టెంజికోస్ యొక్క లీడర్ అని చెప్తాడు. దానికి నాటో అవునా, అయితే నేను టెంజికో అండ్ ఈజనాకి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తానని చెప్తాడు. దానికి టకేమిచి నేను కూడా బయటకి వెళ్లి ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో చూస్తానని చెప్పి అక్కడ నుంచి బయటకి వెళ్లి ముందుగా నేను బ్లాక్ డ్రాగన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి,
కోకో అండ్ ఈనుయి ఇంకా బ్రతికే ఉన్నారని నాటో చెప్పాడు. మేబీ నేను వాళ్ళని మీట్ అయితే నా ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకవచ్చు అని చెప్పి పక్కనే ఉన్న చర్చిలోకి వెళ్లి అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సడన్ గా ఒకప్పటి బ్లాక్ డ్రాగన్స్ లీడర్ అయినటువంటి టైజు టకేమిచితో ఎలా ఉన్నావు టకేమిచి, చూసి చాలా రోజులు అవుతుంది. నేను నా బ్రదర్ హకాయ్ చనిపోయినప్పటి నుండి ప్రతిరోజు చర్చికి వచ్చి ప్రేయర్ చేస్తున్నాను అని అంటాడు. ఇక టకేమిచి టైజుని సడన్ గా చూసి షాక్ అవుతాడు. ఇక టకేమిచి టైజుతో నేను నిన్ను ఒక విషయాన్ని అడగాలని అనుకుంటున్నాను అని చెప్పి నాటోకి కాల్ చేసి తనని అక్కడికి రప్పించి ఆ ముగ్గురు కలిసి టైజు యొక్క హోటల్ కి వెళ్తారు. ఇక టకేమిచి టైజుతో అసలు టెంజికో గ్రూప్ కి చెందినటువంటి ఈజనా బ్లాక్ డ్రాగన్స్ కి లీడర్ గా ఎలా అయ్యాడు అండ్ ఆ తరువాత ఎందుకని తను టోమాన్ తో కలిసిపోయాడు అని అడుగుతాడు. దానికి టైజు నువ్వు ఆర్డర్ తప్పుగా చెప్తున్నావు టకేమిచి, అసలు నీకు బ్లాక్ డ్రాగన్స్ యొక్క సృష్టికర్త ఎవరో తెలుసా? తనే సనో షించిరో, మైకీ యొక్క బిగ్ బ్రదర్. తనే బ్లాక్ డ్రాగన్స్ యొక్క ఫస్ట్ జనరేషన్ లీడర్. ఆ టైంలో బ్లాక్ డ్రాగన్స్ ఒక లెజెండరీగా ఉండేది. అలా 7th జనరేషన్ వరకు బ్లాక్ డ్రాగన్స్ చాలా అద్భుతంగా ఉండేది. బట్ 8th జనరేషన్ లో మాత్రం బ్లాక్ డ్రాగన్స్ కి లీడర్ గా ఈజనా అయ్యాడు అని చెప్తాడు. దానికి టకేమిచి అయితే ఈజనా నీకంటే ముందే బ్లాక్ డ్రాగన్స్ కి లీడర్ గా అయ్యాడన్నమాట, తను నీకంటే పెద్దవాడా అని అడుగుతాడు. దానికి టైజు అవును, తను నాకంటే 2 years పెద్దవాడు. బట్ 3 years తర్వాత తను బ్లాక్ డ్రాగన్స్ ని వదిలేసి టెంజికు అనే ఒక కొత్త గ్రూప్ ని క్రియేట్ చేశాడు టోమాన్ తో ఫైట్ చేయడం కోసం. ఆ ఫైట్ కి వాళ్ళు కాంటో ఇన్సిడెంట్ అని పేరు పెట్టారు అని చెప్తాడు. దానికి టకేమిచి మరి ఆ ఫైట్ లో టోమాన్ విన్ అయిందా లేదా టెంజికో విన్ అయిందా అని అడుగుతాడు. దానికి టైజు ఏంటి టకేమిచి, ఆ టైంలో నువ్వు కూడా టోమాన్ లోనే ఉన్నావు కదా, ఏంటి మర్చిపోయావా? సరే చెప్తాను విను. ఆ ఫైట్ లో ఏ గ్రూప్ కూడా విన్ అవ్వలేదు. దానికి రిజల్ట్ గా ఆ 2 గ్రూప్స్ ఒక డీల్ ని కుదుర్చుకున్నాయి. ఆ డీల్ ఏంటంటే టోమాన్ ఇంకా టెంజికో 2 గ్రూప్స్ కంబైండ్ అయ్యాయి. అలా ఆ 2 గ్రూప్స్ కంబైండ్ అయిన న్యూ టోమాన్ కి లీడర్ గా మైకి, సెకండ్ కమాండ్ గా కిసాకి టెట్టా, ఇక థర్డ్ కమాండ్ గా ఈజనా ఉండేవాళ్ళు. అలా టోమాన్ అండ్ టెంజికో ఒక్కటయ్యాయి అని చెప్తాడు. దానికి టకేమిచి కానీ కిసాకి టెట్టా ఆల్రెడీ చనిపోయాడు కదా అని అడుగుతాడు. దానికి టైజు టచిబానా నాటో కిసాకి నిజంగానే చనిపోయాడా అని అడుగుతాడు. దానికి నాటో టకేమిచితో టకేమిచి నేను ఈజనా కేస్ ని మళ్ళీ డీప్ గా స్టడీ చేస్తున్న టైంలో నాకు ఒక విషయం తెలిసింది. కిసాకి మా డిపార్ట్మెంట్ లోనే కొంతమంది వాడి మనుషులు ఉన్నారు. అలా కిసాకి వాళ్ళని యూజ్ చేసుకుని తను చనిపోయినట్టుగా తన డెత్ ని ఫేక్ చేశాడు. అలా కిసాకి పైన ఎక్కువగా కేసులు ఉండడం వల్ల తను అబ్రాడ్ కి పారిపోయాడు. సో కిసాకి ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్తాడు. దానికి టైజు అయితే కిసాకి అబ్రాడ్ వెళ్ళిపోయాడు, ఇక మైకి చనిపోయాడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ టోమాన్ కి లీడర్ గా ఈజనా ఉన్నాడన్నమాట. నాకు టోమాన్ లో ఏం జరిగిందో తెలియదు కానీ మైకి అందరికన్నా ఎక్కువగా డ్రాకెన్ ని నమ్మేవాడు. కానీ టెంజికో అండ్ టోమాన్ 2 ఒక్కటైన తర్వాత మైకి డ్రాకెన్ ని నమ్మటమే మానేశాడు. అంతేకాదు మైకి అందరికన్నా ఎక్కువగా ఈజనాని నమ్మడం స్టార్ట్ చేశాడు అని చెప్తాడు. ఈలోపు ఈనుయి అండ్ కోకో తమ టోమాన్ మెంబర్స్ అందరితో అక్కడికి వచ్చి ఓయో ఏంటి ఎలుక పిల్లలు అన్ని కలిసి టోమాన్ గురించి మాట్లాడుకుంటున్నట్టున్నాయి, మీరు టోమాన్ గురించి ఎవ్వరికి తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మాకు తెలియదని అనుకున్నారా అని అంటారు. దానికి టైజు ఈనుయి కోకో ఒకప్పుడు మీరు బ్లాక్ డ్రాగన్స్ లో నాకు తోకల్లా ఉండేవారు, ఇప్పుడు టోమాన్ లో వాడికి కూడా తోకల్లానే ఉన్నారా? మీ అందరినీ నల్లులు నలిపినట్టు నలిపేస్తాను అని టకేమిచితో వెనకాల ఒక రూట్ ఉంది, మీరిద్దరు ఇక్కడ నుంచి పారిపోండి. నా బ్రదర్ హకాయ్ చనిపోవడానికి కారణం ఖచ్చితంగా ఆ ఈజనానే, సో ఎలాగైనా వాడిని పట్టుకోండి అని అంటాడు. దానికి టకేమిచి కానీ టైజు నువ్వెందుకని మాకు హెల్ప్ చేస్తున్నావని అడుగుతాడు. దానికి టైజు ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నువ్వే నాకు హెల్ప్ చేసావు టకేమిచి, సో దానికి రుణంగా నేను ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తున్నాను అని అంటాడు. దీంతో వాళ్ళిద్దరూ తనకి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి తప్పించుకుంటారు. ఇక మన టైజు గురించి తెలుసే కదా, తను ఒక మనిషి రూపంలో ఉన్న మాన్స్టర్ అని. ఒక్కడే అక్కడ ఉన్న టోమాన్ మెంబర్స్ అందరినీ నల్లులు నలిపినట్టు నలుపుతూ ఉంటాడు. సో ఇక టకేమిచి అండ్ నాటో అక్కడ నుంచి తప్పించుకుంటూ ఉండగా సడన్ గా కిసాకి టెట్టా అక్కడికి వచ్చి టకేమిచి హెడ్ పైన తన గన్ తో అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ నాటో టకేమిచిని సేవ్ చేస్తాడు. బట్ ఆ బుల్లెట్ నాటోకైతే తగులుతుంది. దీంతో నాటో బాడీ నుంచి చాలా బ్లడ్ అయితే పోతూ ఉంటుంది అండ్ నాటో అక్కడే కుప్పకూలిపోతాడు. ఇక సడన్ గా అక్కడికి ఈజనా అండ్ కాకుచో కూడా వస్తారు. ఇక ఈజనా టకేమిచితో మీరే కదా నా మైకిని చంపేసింది అని చెప్పి కాకుచోతో కాకుచో
టకేమిచిని కూడా చంపేయి అని అంటాడు. దీంతో కాకుచో గన్ తీసుకొని టకేమిచిని కూడా షూట్ చేసి ఆ ముగ్గురు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక నాటో టకేమిచితో, టకేమిచి నేను మొదట్లో నీలాంటి లూజర్ ని హీనా అసలు ఎలా నమ్మింది అని అనుకున్నాను, బట్ నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా ఒక్కసారి కూడా గివ్ అప్ ఇవ్వలేవు. హీరోస్ అంటే అదే చేస్తారు. టకేమిచి నాకు నిన్ను చూస్తే చాలా ప్రౌడ్ గా ఉంది అండ్ ఇదే మన ఫైనల్ హ్యాండ్ షేక్ అని చెప్పి వాళ్ళిద్దరూ తమ హ్యాండ్స్ ని పట్టుకుంటారు. దీంతో టకేమిచి తిరిగి పాస్ట్ లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇంతటితో సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో టకేమిచి తిరిగి పాస్ట్ లోకి వెళ్తాడు. ఇక వెంటనే కంగారుగా టకేమిచి నాటోని ఒక ప్లే గ్రౌండ్ కి పిలిపించి నాటో ఖచ్చితంగా ఫ్యూచర్ లో చనిపోయి ఉండడు అని చెప్పి తనకి షేక్ హ్యాండ్ అయితే ఇస్తాడు. బట్ టకేమిచి తిరిగి ఫ్యూచర్ లోకి అయితే వెళ్ళలేకపోతాడు. దీంతో టకేమిచి నాటో నిజంగానే చనిపోయాడని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. సో ఇక నైట్ అవ్వడంతో టకేమిచి నాటోని అక్కడ నుంచి వెళ్ళిపోమ్మని చెప్తాడు. అలా కొద్దిసేపు అయిన తర్వాత తన ముందు ఉన్న లెగ్స్ ని చూసి నాటో నేను నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావు అని తన ఫేస్ చూడకుండానే నాటో నీకు గుర్తుందా మనం ఫస్ట్ టైం ఇక్కడే మీట్ అయ్యాం అండ్ ఫ్యూచర్ లో నువ్వు నేను హీనాని సేవ్ చేయడానికి చాలా ట్రై చేశాం, బట్ ఇప్పుడు ఫ్యూచర్ లో నువ్వు చనిపోయావు. సో ఇక నేను మళ్ళీ తిరిగి ఫ్యూచర్ లోకి వెళ్ళలేను, అయినా ఏం పర్వాలేదు, నేను ఎలాగైనా మళ్ళీ పాస్ట్ ని చేంజ్ చేసి నిన్ను హీనాని ఇంకా అందరినీ సేవ్ చేస్తాను, కానీ నేను మళ్ళీ ఎలాగైనా ఫెయిల్ అవుతాను కదా, వీటన్నింటికన్నా నేను చనిపోతే బాగుండు అని అంటాడు. దీంతో వెనకాల నుంచి టకేమిచిని హీనా హక్ చేసుకొని టకేమిచి ఐ లవ్ యూ అని అంటుంది. దీంతో టకేమిచి హీనా అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నేను ఇప్పటి వరకు మాట్లాడిందంతా విన్నావా అని అంటాడు. దానికి హీనా అవును విన్నాను, నువ్వు నన్ను నాట అనుకొని చెప్పి ఈ విషయాలన్నీ నాతో చెప్పావు. టకేమిచి నేను నిన్ను ఏ విషయాలు అడగను, బట్ ఫ్యూచర్ లో నువ్వు నాకు ప్రపోజ్ చేసావా లేదా అని అడుగుతుంది. దానికి టకేమిచి లేదు నేను నీకు ప్రపోజ్ చేయలేదు అని అంటాడు. దానికి హీనా అయితే ఇప్పుడు ప్రపోజ్ చేయి, ఆ తర్వాత నేను హ్యాపీగా చచ్చిపోతాను అని అంటుంది. అలా వాళ్ళు అక్కడే కూర్చుంటారు. ఇక అలా మార్నింగ్ అవుతుంది. ఇక హీనా టకేమిచితో టకేమిచి నేను ఈ విషయం ఎవరితోనూ చెప్పాను, బాయ్ బాయ్ అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో ఇక టకేమిచి తనలో తను ఫ్యూచర్ లో ఎందుకని మైకి డ్రాకెన్ కన్నా ఎక్కువగా ఈజనాని నమ్మడం స్టార్ట్ చేశాడు అని ఆలోచిస్తూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడు సడన్ గా అక్కడికి డ్రాకెన్ తన బైక్ పైన వచ్చి టకేమిచి ఇక్కడున్నావా పద కాస్త పనుంది అని చెప్పి తనని తీసుకుని మైకి ఇంటికి అయితే వెళ్తాడు. సో ఇక మైకి టిఫిన్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళని తన రూమ్ లో వెయిట్ చేయమని చెప్తాడు. దీంతో డ్రాకెన్ అని టకేమిచి వెళ్లి మైకి యొక్క రూమ్ లో అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇక కొద్దిసేపటికి అక్కడికి మైకి అయితే వస్తాడు. దీంతో టకేమిచి మైకీని మైకి నీకు ఈజనా తెలుసా, వాడే టెంజికోస్ యొక్క లీడర్, మన పైన అటాక్ చేసింది వాడే అని చెప్తాడు. దానికి మైకి వాడెవడో నాకు తెలీదు, బట్ వాడు మన పైన అటాక్ చేసిన రోజు నన్ను మీట్ అయ్యాడు అని చెప్తాడు. ఇక డ్రాకెన్ టకేమిచితో టకేమిచి మేము యాక్చువల్ గా నీకు ఒక విషయం చెప్పాలి, నిజానికి బ్లాక్ డ్రాగన్స్ ని క్రియేట్ చేసింది ఎవరో కాదు మైకి యొక్క ఓన్ బ్రదర్ అయినటువంటి షించిరోనే. ఈ విషయం నాకు మైకి ఇంకా బాజీకి మాత్రమే తెలుసు అని చెప్తాడు. ఇక మైకి టకేమిచితో నిజానికి మా బ్రదర్ బ్లాక్ డ్రాగన్స్ ని తన తర్వాత నేనే హ్యాండిల్ చేయాలని అనుకున్నాడు అని చెప్తాడు. ఈలోపు ఏమా టీ తీసుకొని అక్కడికి వస్తుంది. సో ఇక ఏమా వాళ్ళతో నాకు ఈజనా ఎవరో తెలుసు, తను నా బిగ్ బ్రదర్ మైకి, నేను ఇప్పటికే నీకు 100 సార్లు చెప్పాను కదా తను కూడా నీకు బ్రదర్ అవుతాడని, నువ్వు మళ్ళీ మర్చిపోయావా అని అంటుంది. ఇక టకేమిచి ఏమాని ఏమా నీకు ఈజనా గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు. దానికి ఏమా తన గురించి నాకేమీ తెలీదు, ఎందుకంటే నేను 3 years ఉన్నప్పుడే లాస్ట్ టైం తనని మీట్ అయ్యాను, బట్ ఈజనాకి సంబంధించిన కొన్ని వస్తువులు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి తను ఒక బాక్స్ నిండా ఉన్న లెటర్స్ అయితే తీసుకువస్తుంది. ఇక ఆ లెటర్స్ అన్ని మైకి యొక్క బ్రదర్ అయినటువంటి షించిరోకి రాసినటువంటివి. సో ఆ లెటర్స్ లో ఈజనా షించిరోతో షించిరో నన్ను కలవడానికి ఇలా వస్తున్నందుకు చాలా థ్యాంక్స్, ఇలా ఒకటిగా కుటుంబంలో ఉండడం నాకు చాలా నచ్చింది అని ఉంటుంది. ఇక మైకి నాకు కాస్త పని ఉంది అని చెప్పి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఏమా కూడా మీకు టీ తీసుకొస్తానని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక డ్రాకెన్ టకేమిచితో ఈజనాని తన పేరెంట్స్ చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుండి మైకి యొక్క బ్రదర్ షించిరోనే తనని కలుస్తూ ఉండేవాడు. సో అప్పటి నుండి ఈజనాకి షించిరోనే అన్ని. ఇక షించిరో తన తర్వాత బ్లాక్ డ్రాగన్స్ ని మైకి టేక్ ఓవర్ చేసుకోవాలని అనుకున్నాడు, బట్ ఈ విషయం ఈజనాకి నచ్చలేదు, అందుకనే తను మైకిని ఇంతగా హేట్ చేస్తూ ఉండవచ్చు అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక టకేమిచి వెళ్ళి చీఫ్ యూ ని మీట్ అయ్యి చీఫ్ యూ ఇక నుంచి ఈ మిషన్స్ అన్ని నేను ఒంటరిగానే చేస్తాను, నువ్వు దూరంగా ఉండు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఆల్రెడీ నాటో చనిపోయాడు, ఇక నేను తిరిగి ఫ్యూచర్ లోకి వెళ్ళలేను అండ్ నా వల్ల నీకు కూడా ప్రమాదమే కలగవచ్చు, సో దయచేసి నాకు దూరంగా ఉండు అని చెప్తాడు. దానికి చీఫ్ యూ టకేమిచి ఇదేం నీ ఒక్కడి బ్యాటిల్ మాత్రమే కాదు, ఇది మనందరి బ్యాటిల్, సో అట్లీస్ట్ నువ్వు మన ఫస్ట్ డివిజన్ వాళ్ళతో అయినా ఈ విషయాన్ని చెప్పాలి అని చెప్పి ఫస్ట్
ఫస్ట్ డివిజన్ లో ఉన్న టకేమిచి ఫ్రెండ్స్ అందరినీ అక్కడికి పిలుస్తాడు. సో ఇక వాళ్ళంతా టకేమిచికి సపోర్ట్ గా అయితే ఉంటారు. ఇక సడన్ గా ఒక టోమాన్ మెంబర్ వచ్చి టకేమిచిని బయటకి పిలుస్తాడు. దీంతో వాళ్ళంతా బయటకి అయితే వెళ్తారు. ఇక ఆ వెహికల్ లో నుండి మోచో అయితే బయటకి దిగుతాడు. అండ్ 5th డివిజన్ లో ఉన్న వాళ్ళంతా అక్కడికైతే వస్తారు. యాక్చువల్ గా మోచో 5th డివిజన్ క్యాప్టెన్. ఇక వాళ్ళందరినీ పట్టుకొని మోచో టకేమిచిని కొడుతో ఈజన్ అన్న చేతులకి పని మరీ పెంచేశాడు. వీడిని మన కార్ లోకి ఎక్కించండి అని చెప్పి టకేమిచిని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇక టకేమిచి కళ్ళు తెరిచి చూసేసరికి ఈనుయి అండ్ కోకోని కూడా ట్రాప్ చేసి ఉంటారు. సో మోచోనే వీళ్ళిద్దరిని కూడా ట్రాప్ చేస్తాడు. ఇంతటితో 3rd ఎపిసోడ్ కూడా ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోకి అలాగే ఒక లైక్ చేసి వీడియో ఎలాగుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.